గోధుమ గింజలు ఉన్నాయా? ఇదిగో ఇన్నే ఉన్నాయి. ఇంత తక్కువ? ఈ దేశానికి కరువు కదా, అందుకని 500 ఉన్నాయి. 500 రూపాయలు ఉన్నాయి. అయ్య బాబాయ్, ఇంత ఖరీదా? నాకు వద్దులే. పంటంతా పోయింది. ఇదే ఉందయ్యా. 300 అయ్యా. అయ్యా బాబోయ్, చాలే. కారణంగా ప్రతిదీ చాలా ఖరీదుగా ఉంది. ఇప్పుడు వచ్చిన ఆయన ఎలిమెలెకు నయము వారి కుటుంబం అన్నమాట. యందు దేశంలో కరువు కలుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళును. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఏంటండి, ఏం తీసుకురాలేదు? ఏమీ లేవు నయమి, దేశం అంతా కరువు కదా. మరేం చేద్దాం నాన్నగారు? పక్కింటి రాహేల్ చెప్పిందండి, మోయాబులో అంతా సమృద్ధిగా ఉందంట. పదండి, మనం అక్కడికి వెళ్దాం. సరే, రేపే వెళ్దాం. మోయాబ్ దేశమునకు ప్రయాణమై వెళ్ళారు. నాన్నగారు, ఇక్కడే ఏదో బాగుంది. ఆ దేశం అంతా కరువు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. మీ అందరికీ నచ్చింది కదా, ఇంకా మనం ఇక్కడే ఉందాం. కానీ ఆ సంతోషం ఎంతో ఎలిమెలెకు చనిపోతాడు. నయోమి తన 2 కుమారులు మాత్రమే ఉంటారు. అయ్యో, ఏంటి దేవా, ఇంత అన్యాయం చేసావు నాకు. అమ్మా, యూదాలో అంతా సమృద్ధిగా ఉందంట. పదండి, మనం అక్కడికి వెళ్దాం. పెళ్ళి మహలోను, కిల్యోను, మీకు పెళ్లి చేసే వయసు వచ్చింది. ఈ ఊరిలోనే మీకు పెళ్లి సంబంధాలు చూశాను. మహలోను, ఇదిగో నీ భార్య. మహలోను, ఇదిగో నీ భార్య రూతు. కిల్యోను, ఇదిగో నీ భార్య ఓర్పా. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన 2 కుమారులైన మహ్లోను, కిల్యోను కూడా చనిపోతారు. నయోమి మరియు తన 2 కోడళ్ళు ఓర్పా, రూతు మాత్రమే ఉంటారు. అయ్యా, ఏంటయ్యా, ఇంత అన్యాయం చేసావు నాకు. నా భర్తను తీసుకువెళ్ళిపోయావు, అలాగే నా పిల్లలను కూడా తీసుకువెళ్ళావు. ఏంటయ్యా ఇప్పుడు? సమస్తము కోల్పోయానయ్యా నేను. అమ్మా, యూదాలో అంతా సమృద్ధిగా ఉందంట. మనం అక్కడికి వెళ్దాం, పదండి. నయోమి తన 2 కోడళ్ళు కలిసి తిరిగి యూదా దేశానికి ప్రయాణమై వెళ్తారు. అయితే దారిలో అమ్మా, రూతు, ఓర్పా,
మీరు ఇలా ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. కాబట్టి మీ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోండి. లేదత్తయ్య, మేము మీతోనే మీ ప్రజల యొద్దకు వస్తాం. అలా కాదమ్మా. ఇప్పుడు నేను పిల్లల్ని కనినా వాళ్ళు పెరిగేసరికి మీకు వయసు అయిపోద్ది. మీరు మీ అమ్మవారి ఇంటికి వెళ్ళి మీ దేవుళ్ళని మొక్కండి అమ్మా. సరే అత్తయ్య, నేను వెళ్తాను. జాగ్రత్త. అమ్మా ఋతు, నీ తోటికోడలు ఎలా వెళ్ళిందో నువ్వు కూడా అలా వెళ్ళమ్మా. మీ అమ్మగారింటికి వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళమని కానీ మీతో ఉండొద్దని కానీ నన్ను బ్రతిమాలొద్దు అత్తయ్య. మీరు వెళ్ళే చోటుకే నేను వస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మీరు మరణించిన చోటనే నేను మరణిస్తాను. మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు అత్తయ్య. సరే అమ్మా. వారు ప్రయాణమై బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, మీరు నన్ను నయోమి అనకండి, మారా అనండి. ఎందుకంటే అన్నీ కలిగి వెళ్ళాను, కానీ ఏమీ లేకుండా తిరిగి వచ్చాను. అత్తయ్య, మీకు ఇష్టమైతే మీరు ఒప్పుకుంటే కనుక నేను ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెరుకుని వస్తాను. సరే వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇలారా, ఆ చిన్నది ఎవరు? ఈమె మోయాబ్ దేశం నుండి నయోమితో కలిసి వచ్చిన మోయాబు యవనస్తురాలు. పోయేవారి వెనుక నన్ను కూడా దయచేసి ఏరుకొనివ్వండి అనండి. కుమారి, నా మాట విని వేరొక పొలంలో ఏరుకోవడానికి వెళ్ళొద్దు. ఇక్కడే నా పనిమారి వద్ద ఉండు. ఆలని నిన్ను ఏమీ అన్నదని చెప్పాను. ఏమి తెలిసి పరదేశి అయిన నా యందు నీకు కటాక్షము కలిగాను? నీ భర్త చనిపోయాక నువ్వు మీ అత్తయ్య గారికి చేసింది నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి నువ్వు ఎరుగని జనం వద్దకు వచ్చావు. యెహోవా నిన్ను దీవించును. అయ్యా, మీ పనికత్తెల్లో ఒకదాన్ని కాకపోయినను నన్ను ఆదరించి ప్రేమగా మాట్లాడాను. నీ కటాక్షం నా యందు కలుగును. అయితే నా పని వాళ్ళ వద్ద ఉండి వాళ్ళతో భోజనం చేసి వెళ్ళు. ఈరోజు ఎక్కడికి వెళ్ళామమ్మా? ఏం పని చేసావు? ఈరోజు నేను బోయాజ్ పొలంలో పనిచేశాను అత్తయ్య. బ్రతికి ఉన్నవారికి, చచ్చి ఉన్నవారికి ఇతడు ఉపకారం చేసే ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. బోయాజ్ మనకు దగ్గర బంధువు. ఇతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు. అవునత్తయ్య, తన భర్త పొలం అయి పంట పొలంలో పని అయ్యేవారు
ఆ పని వారి దగ్గరే ఉండమ్మా. వేరే చేయని వారి దగ్గరికి వెళ్ళకు. మంచిది. ఇదిగోండి అత్తయ్య. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. నాకు మరి నీకు మేలు కలిగేలాగా నేను చేయవలసి ఉంది. బోయాజు మన దగ్గర బంధువు. నీవు ఈ రోజు రాత్రి అతని దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు కట్టుకొని అతని దగ్గరికి వెళ్ళవలసి ఉంది. సరే అత్తయ్య. అతని కాళ్ళ మీద పట్ట తీసి నువ్వు పడుకోవలసి ఉంది. ఆ తర్వాత నువ్వు ఏం చేయవలసిందో అతనే చెప్తాడు. అలాగే అత్తయ్య. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్పనొద్ద పండుకున్నప్పుడు రూతు మెల్లగా పోయి ఆయన కాళ్ళ మీద బట్ట తీసి పండుకుంది. నేను రూతు అను నీ దాసురాలయ్యా. నీవు నాకు దగ్గర బంధుడు కనుక నీ కొంగు నా మీద కప్పు. నువ్వు యెహోవా చేత ప్రత్యక్షత పొందినదానివి. బుద్ధిమానునే కానీ గొప్పవారినే కానీ యవనస్తులనే కానీ వెంబడింపగా ఉంటావు. నీవు మునుపటి స్వభావం కంటే వెనుకటి స్వభావం మంచిగా ఉన్నది. కాబట్టి నువ్వు చెప్పిందంతా నేను నీకు చేస్తాను. కానీ నాకంటే దగ్గర బంధువు నీకు ఒక్కడు ఉన్నాడు. ఈ రాత్రికి ఉదయమున అతను నీకు బంధు ధర్మం చేయించడం ఇష్టం లేకపోతే నేను నీకు చెప్తాను. అలాగే అయ్యా. నువ్వు తెచ్చుకున్న దుప్పటి తీసుకురా. బోయాజు కంటే దగ్గర బంధువు ఇంకొకరు ఉన్నారంట అత్తయ్య. ఒకవేళ అతను బంధు ధర్మం జరిపించడం ఇష్టం లేకపోతే అప్పుడు ఆయనే జరిపిస్తానన్నారు. ఇదిగోండి మీ దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళవద్దని ఈ 6 కొలలు ఎవరు ఇచ్చారు అత్తయ్య? నాకు మరి ఈరోజు నీ సంగతి తెలిసే వరకు అతను ఊరుకోడు. కాబట్టి అది ఎలా జరుగుతుందో నేను మౌనంగా ఉండి తెలుసుకుంటాను. అలాగే అత్తయ్య. బోయజు పురద్వారము నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన ఆ బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను. ఇలా రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చో. మోయాబు నుంచి వచ్చిన మన నయోమి
మన సహోదరుడైన ఎలెమేలుకు భూభాగం అమ్మివేయాలనుకుంటుంది. నీకు కావాల్సితే విడిపించు. వారికి దగ్గర బంధువు నువ్వే, నీ తర్వాత నేను. సరే, నేను ఆ భూమిని కొంటాను. అలా అయితే ఆ పొలం తీసుకున్న రోజున చనిపోయిన వారి పేరు స్థిరపడేలా చనిపోయిన మహలోని భార్య అయిన రూతును నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలా అయితే నేను విడిపించలేను, నా స్వాస్యాన్ని పోగొట్టుకుంటానేమో. నేను విడిపించను. అదేదో నా బంధుధర్మం నువ్వే జరిగించు. ఇశ్రాయేలీలో బంధుధర్మము గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏనుగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఆ రకంగా పెద్దలందరూ కూడా దీనికి సాక్షులుగా నిలబడతారు. ఈ విధంగా బోయసు రూతును ఎలెమెలకుకు కలిగిందంతా నయోమి చేతి నుండి సంపాదించుటకు మీరే సాక్షులు. చనిపోయిన వాని పేరు స్థిరపడేలా చనిపోయిన మహ్లోను భార్య అయిన రూతును నేను పెళ్లి చేసుకుంటున్నాను. నా కోడలు రూతుని బోయాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. చప్పట్లో. వారికి ఓబేదు సంతానంగా పుడతాడు. ఆ ఓబేదు దావీదునకు తండ్రి అయిన యెష్షై యొక్క తండ్రి. ఈ విధంగా మోయాబీరాయలైన రూతు తను నిజమైన దేవుణ్ణి వెంబడించుట వలన మన యేసు ప్రభు వారి వంశావళిలో స్థానం సంపాదించుకుంది. మనం కూడా మన దేవుని విశ్వాసంతో వెంబడించిన ఎడల మనం కూడా ఆయన జనాంగంలో